ఎందుకంటే నేను ఇన్ఛార్జ్ మంత్రివర్ని, నేను కార్యకర్తల ఏదైతే ఆవేదన ఉన్నదో దాన్ని చూసుకునే బాధ్యత కూడా నాది. సో నేను డెఫినెట్లీ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు లేరు, తుమ్మల గారికి మెసేజ్ పంపించిన అందరు నాయకులు కూడా, ఎందుకంటే ఈ అందరు నాయకులు కూడా ఒకటే వ్యక్తి పేరు చేస్తే చాలా సులభంగా అయిపోతుంది. నాకు కూడా పోయి మాట్లాడినప్పుడు వాళ్ళు అడుగుతారు, అరే అందరూ లీడర్స్ సీనియర్ లీడర్స్ ఒప్పుకున్నారా అని చెప్పి అడుగుతాడు తుమ్మల గారు. కానీ నేను తొందరగా అతి తొందరగా ఈ కోడ్ వచ్చే ముందన్నా కానీ ఎప్పుడైనా కానీ శివానందమే మున్సిపల్ మన మార్కెట్ కమిటీ చైర్మన్ అవుతాడు. మీ అందరికీ కూడా ఆ భరోసా ఇప్పిస్తున్నా. సో మనము ఈ అవకాశం ఏదైతే మనకి ఇప్పుడు వచ్చిందో చాలా తొందరగా వచ్చింది ఈ అవకాశం. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లు కూడా మంచిగా గెలుచుకున్నారు మీరందరూ. మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లో కూడా మనం గెలుచుకుంటే పార్టీకి హైకమాండ్కి అందరికీ కూడా ఒక భరోసా వస్తుంది. అరే లే మన పార్టీ చాలా బలంగా ఉంది, మన కార్యకర్తలను మనం ఆదుకోవాలి, మన కార్యకర్తలకు పోస్టులు ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఎందుకంటే నేను మొన్ననే ఇన్ఛార్జ్ మంత్రి అయిన తర్వాత నాకు జూబ్లీ హిల్స్ ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రు. మీరు చూసినారు జూబ్లీ హిల్స్లో మనం అందరం కూడా మీరు చాలామంది మీరు వచ్చిండ్రు అక్కడికి వచ్చి క్యాంపెయిన్ చేసి మన క్యాండిడేట్ని గెలిపించుకోవడం జరిగింది. అప్పుడు అందరూ అనుకున్నారు, అరే 12 సంవత్సరాలు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే, అప్పుడు సోషల్ మీడియా హైప్ కేటీఆర్ కూడా చాలా హైప్ చేసుకున్నాడు, గెలుస్తున్నారు అని చెప్పి చాలామంది అనుకున్నారు. మన పార్టీ హైకమాండ్ కూడా నాకు ఈ బాధ్యత ఇచ్చినప్పుడు వారు చెప్పినారు, కాదు నువ్వు ఎట్లయితే అనుకుంటున్నావు అట్లా సులభంగా లేదు, మంచిగా కష్టపడాలని చెప్పి వారు నాకు సూచన ఇవ్వడం జరిగింది. నేను వారికి ఇదే చెప్పినాను, అమ్మ 10 మంది కార్యకర్తలు మంచిగుంటే చాలు, మనం అందరినీ మోటివేట్ చేసి గెలుచుకోవచ్చు అని చెప్పి నేను వారికి భరోసా ఇప్పించిన. గెలుచుకున్నాము, మీరు అందరు చూస్తున్నారు, 25,000 మెజారిటీతో గెలుచుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఈ మీటింగ్లో ఇంతమంది కార్యకర్తలు, అంత గట్టిగా ఉన్న కార్యకర్తలు ఇంతమంది ఉన్నప్పుడు మనం ఈ మున్సిపాలిటీస్ గెలుచుకున్నప్పుడు ఏమైనా ఇబ్బంది ఉంటుందా? నిజంగా చెప్పండి. మంచిగా గట్టిగా చప్పట్లతో గెలుస్తున్నామని చెప్పి ఒక స్ట్రాంగ్ మెసేజ్ నాకు ఇవ్వాలి మీరు అందరూ కూడా. మనం గెలుచుకున్న తర్వాత మీరేదైతే అన్నారో ఆఫీసర్స్ అయినా కానీ, పోస్టింగ్లోనైనా కానీ, నిధులలోనైనా కానీ కేవలం కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకే ఇస్తామని చెప్పి మీ అందరు సభాముఖంగా మీ అందరికీ కూడా చెప్తాడు. మనకు మొన్న ఒక్కొక్క మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. ఎక్సెప్ట్ మన దానికి కూడా నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి మెసేజ్ పంపించిన, మున్సిపల్ సెక్రటరీ కూడా మెసేజ్ పంపించిన, అతి త్వరలోనే ఆ 15 కోట్లు కూడా శాంక్షన్ అయిపోతాయి. సో మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మనం కూడా ఇన్ని కోరికలు ఉంటాయి, మన పోస్టులు మన కార్యకర్తలకు చూసుకునే అవసరం ఉన్నది. నాకు కూడా ఏమనిపిస్తుంది, సరే ఈ మున్సిపల్ ఎలక్షన్లో మనం ఈ 5 మున్సిపాలిటీస్ గెలుచుకుంటే నేను పోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు వారు కూడా అంటారు, అరే లే మీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గౌడ్ గారు, పార్లమెంట్ ఇన్ఛార్జ్ మధు గారు, మా డిసిసి ప్రెసిడెంట్ నిర్మల గారు, అరే అందరు కూడా కలిసి మంచిగా పనిచేస్తున్నారు, గెలిపించుకున్నారు కాంగ్రెస్ని, మనం దీన్ని టాప్ ప్రయారిటీ చేయాలని చెప్పి వాళ్ళకు కూడా ఒక మనసులో వస్తుంది ఈ విషయము. సో దాన్ని తీసుకురావడానికి మనం అందరం కూడా కృషి చేసేది అవసరం ఉంది. దాన్ని కూడా కొంచెం త్యాగం చేసే అవసరం ఉన్నది. ఎందుకంటే అందరికీ ఆశ ఉంటుంది, నేను కూడా నిలబడాలి, నేను కూడా కౌన్సిలర్ కావాలని చెప్పి ఆశ ఉంటుంది. నేను చూసిన చాలా చోట్ల కూడా ఒక వార్డులో 10 మంది అప్లై చేస్తున్నారు. మంచి విషయము, ఎందుకంటే 10 మంది అప్లై చేస్తున్నారంటే వాళ్ళందరూ కూడా 100 ఓట్లు వేయించుకుంటే మొత్తం 1000 ఓట్లు మనకే వస్తుంది, మనం డెఫినెట్లీ గెలవచ్చు. సో మనము ఏదైతే అరే ఉండే తర్వాత డిస్టర్బ్ అవుతుంది, అచ్చా సరే మంచిది, కరెక్టే ఉన్నావు. సో మనము దీంట్లో కొంచెం ఓపిక ఉండాలి. ఎందుకంటే శ్రీనివాస్ గౌడ్ చెప్పినట్టు మనము ఎవరికైతే టికెట్ రాలేదో వాళ్ళను చూసుకునే బాధ్యత కూడా మన అందరిపైన ఉంది. నేను